అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, సీఎంపై బాంబు దాడి పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ కలకలం రేపుతుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ సినిమా హాల్ దగ్గర ఇవాళ సరిగ్గా ఉదయం 11:48 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకున్నాయి. అదేవిధంగా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తుంది. అదే ప్రాంతంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తుంది. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రశాంత్ విహార్లోని సిఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత నేడు మళ్లీ అదే ప్రాంతంలో పేలుడు జరగడంతో అసలు ఏం జరుగుతుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ను ప్రకటించారు.